సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఈ నెల 16న కర్నూలులో జరగనున్న బహిరంగ సభకు దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం మనం కర్నూలు శివారులోని నన్నూరు టోల్గేట్ వద్ద ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభా ప్రాంగణంలో ఉన్నాము. మనం చూడొచ్చు, మన ఎదురుగా ఉన్నటువంటి సభా ప్రాంగణాన్ని మనం చూడొచ్చు. ఈ స్టేజ్ మీదనే ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితర ముఖ్య నేతలు ఈ స్టేజ్ మీదే ప్రసంగించనున్నారు. ఈ స్టేజ్ మీద ఆసీనులు కానున్నారు. ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం ఇక్కడికి చేరుకునే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు టెంటేటివ్గా షెడ్యూల్ రానప్పటికీ మధ్యాహ్నం నుంచి ఈ బహిరంగ సభ ప్రారంభమవుతుందని చెప్పి చెప్తున్నారు. ఉదయం శ్రీశైలంలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ చేరుకొని దాదాపు 3 లక్షల మందిని సమీకరించనున్నారు. ఈ 3 లక్షల మందిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు, భద్రతా చర్యలు మనం చూడొచ్చు. మొత్తం పోలీసులు దాదాపు 7,500 మంది పోలీసులు ఈ పటిష్ట బందోబస్తు చర్యల్లో పాల్గొంటున్నారు. దాదాపు 37 మంది ఐపీఎస్ అధికారులు ఈ భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 35 మంది ఐఏఎస్ అధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఇక్కడికి వచ్చేటటువంటి పబ్లిక్ కానీ, లేకపోతే అధికారులకు కానీ, ఇతర సిబ్బందికి కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, ఎవరికి కూడా, నాయకులకు కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు చర్యల మధ్య సాఫీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి అధికారులు భావిస్తున్నారు, ప్రభుత్వం భావిస్తోంది. ఆ చర్యల్లో భాగంగానే ఈ ఏర్పాట్లన్నీ కూడా చకచకా సాగుతున్నాయి. దాదాపు 450 ఎకరాల ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సభా వేదిక ఇదంతా కూడా దాదాపు 40 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ మిగిలిన ప్రాంతం అంతా కూడా పార్కింగ్ కోసం అని చెప్పి ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, ఎవరు ట్రాఫిక్లో చిక్కుకొని అసౌకర్యానికి గురి కాకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి దాదాపు 400 ఎకరాల్లో ఈ పార్కింగ్ కోసమే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పార్కింగ్కు సంబంధించి 11 పార్కింగ్ ఏరియాలు ఏర్పాటు చేశారు. 11 పార్కింగ్ ఏరియాల్లో కూడా సాధారణ ప్రజలకు, విఐపీలకి ఇట్లా వేరువేరుగా, వివిఐపీలకి ఇట్లా వేరువేరుగా మనం పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు, ఒకవేళ వర్షం వచ్చినా కూడా, వాతావరణం అనుకూలంగా లేదు, ఇప్పుడు ఒకవేళ వర్షం వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జర్మన్ షెడ్లు వేశారు. ఇది మొత్తం జర్మన్ షెడ్. మనం ఉన్నటువంటిది ఇది మెయిన్ ప్రాంగణము. దీనికి కుడి చేతి వైపున ఒకటి, ఎడమ చేతి వైపున ఒకటి, మొత్తం 2 ప్రాంగణాలు ఉంటాయి. మొత్తం 3 ప్రాంగణాలు, కుడి చేతి వైపున ఒకటి, ఎడమ చేతి వైపున ఒకటి. ఇది మెయిన్ ప్రధానమైనటువంటి ప్రాంగణం. మొత్తం ఈ 3 ప్రాంగణాల్లో మెయిన్ ప్రాంగణంలోనే ప్రధాని మోదీ ఇక్కడి నుంచి ప్రసంగిస్తారు. కుడి చేతి వైపున ఒక ప్రాంగణం, ఎడమ చేతి వైపున. ఈ 2 ప్రాంగణాల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే ఇతర ముఖ్య నేతలు వేదిక మీదకి రావడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంగణంలో మొత్తం 3 లక్షల మంది కూర్చోవడానికి ఏర్పాట్లు చేశారు. వీరందరికీ కూడా మధ్యాహ్నం 12 గంటలకంతా కూడా ఇక్కడికి చేరుకునేటట్లు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. 12 గంటల తర్వాత ఎవరిని అలో చేయరు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే ఇక్కడికి చేరుకోవాలి. అప్పటికే భోజనం చేసి రావాలి. ఇక్కడికి వచ్చేటటువంటి ఈ సభలో పాల్గొనేటటువంటి ప్రజలకు ముందుగానే భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తారు. ఈ భోజనాల అనంతరం సాయంత్రం 4 గంటల తర్వాత మీటింగ్ అయిపోయే అవకాశం ఉంది. 4-4:30 ప్రాంతంలో మీటింగ్ అయిపోతుంది. 4:30 తర్వాత ఇంటికి పోయేలోపు మరోసారి రాత్రికి భోజనం అరేంజ్ చేయనున్నారు. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొత్తానికైతే ఈ ప్రధాని బహిరంగ సభను విజయవంతంగా ముగించాలని చెప్పి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించాలని చెప్పి అధికారులు పటిష్ట చర్యలు అయితే చేపట్టారు. ఇది ప్రస్తుతం కర్నూలులో ప్రధాని మోదీ టూర్కు సంబంధించినటువంటి తాజా సమాచారం. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీ న్యూస్, కర్నూలు. ఓవర్ టు స్టూడియో. ఏదైతే దేశవ్యాప్తంగా ఈ జీఎస్టీ సంస్కరణలు తెచ్చినటువంటి సందర్భంలో పేదవాడు లబ్ధి పొందుతున్నాడనే ఉద్దేశంతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కూటమి పార్టీ నాయకులు
అందరూ కూడా దీన్ని స్వాగతిస్తూ ప్రైమ్ మినిస్టర్ గారికి అభినందన సభ మరి కర్నూలులో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ ఓర్వకల్లో ఉన్నటువంటి డ్రోన్ సిటీని కూడా ప్రారంభించుకోబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే పెద్ద ఎత్తున అవుట్ రీచ్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. సుమారు 60,000 సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా కర్నూలుకి ప్రధానమంత్రి గారిని ఆహ్వానించి ఈ యొక్క సభని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని మొత్తం కూటమి సంబంధించిన నాయకులందరూ కూడా పని విభజన చేసుకోవడం జరిగింది. పార్కింగ్ దగ్గర నుంచి ఫుడ్ ఏర్పాట్ల దగ్గర నుంచి ఎవరిని ఎక్కడి నుంచి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి, వాళ్ళకి సంబంధించిన నీటి సౌకర్యం కానీ అలాగే టాయిలెట్ సౌకర్యం కానీ చాలా ప్రశాంతంగా ఉండే విధంగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అనేక రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ దేశంలో ఎప్పుడు రిఫార్మ్స్ వచ్చినా సరే మొట్టమొదట అందిపుచ్చుకున్నటువంటి రాష్ట్రం మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఐటీలో కానీ అదేవిధంగా ఆర్థిక సంస్కరణలో కానీ ఈరోజు జిఎస్టీ సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్లో కానీ అందిపుచ్చుకున్న విషయం మనందరికి కూడా తెలుసు. దీనివల్ల 140 కోట్ల మంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను లాభ పొందుతున్నటువంటి ఏకైక కార్యక్రమం. ఇవాళ జిఎస్టీ 2.0 నెక్స్ట్ జనరేషన్ ట్యాక్స్ రిఫార్మ్స్ తీసుకురావడం కారణంగా ఇవాళ పెద్ద ఎత్తున వినియోగదారులకి లబ్ధి చేకూరుతోంది. ఇవాళ 36 రకాల లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద పూర్తిగా ట్యాక్సులు తొలగించిన కారణంగా ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికే మేము మందులు కొనుగోలు చేస్తున్న వాటిల్లో సంవత్సరానికి 40 కోట్ల రూపాయల ఆదా జరుగుతోంది. ప్రధానమంత్రి గారు ఈ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా ఈ ప్రాంత సమస్యలు వారి దృష్టికి వెళ్ళడానికి ఇప్పటికే రాయలసీమ అభివృద్ధి కోసం ఈ కొప్పర్తి కానీ ఓర్వకల్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది.